கோபம் கம்மி பண்ணுது. என் அப்பாவோட வேலை பார்க்கறது நீயோட விடுது. அடித்தடி கட்ட பஞ்சாயத்து ரத்த கிளறி ரவுடித்தனும் எல்லாத்தையும் நொடியோட விட்டுடுது. హలో గాయస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ ట్రో నుంచి వచ్చిన టాప్ ట్రో Q9 Max Pro అనే 4K సర్టిఫైడ్ ప్రొజెక్టర్ అయితే రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ ప్రొజెక్టర్లో మనకి సంథింగ్ డిఫరెంట్ అనే 2-3 ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ ఎవరైనా సరే ఒక 17,000 to 18,000 బడ్జెట్లో ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తుంటే మేబీ ఈ వీడియో ఒకసారి లాస్ట్ చూడండి. ఈ ప్రొజెక్టర్ మీ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఈ ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రొజెక్టరు 25,000 30,000 ఉందనుకుంటుంటే మీరు ఇక్కడ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ టాప్ ట్రో AUN బ్రాండ్స్ నుంచి వచ్చే ఈ 2 ప్రొజెక్టర్స్ ఎన్ని ప్రొజెక్టర్ మోడల్స్ ఉన్నా సరే మీకు అమెజాన్ కన్నా 10 to 15% తక్కువ ప్రైస్లో మేమైతే మీకు ఇప్పించడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ డీలర్ దగ్గర నుంచి మీకు డైరెక్ట్ షిప్పింగ్ చేయడం జరుగుతుంది. ఇంకెటువంటి కమిషన్స్ మధ్యలో ఎవరైతే ఉండరు అనమాట. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ చూసిన వాళ్ళు అలాగే వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అయితే అవుతుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ Q9 Max Proలో ఉన్న సంథింగ్ స్పెషల్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ప్రొజెక్టర్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉండదు. చూడడానికి మంచిగా ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది. దీని మీద కొన్ని స్పెక్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మీకు హోమ్ థియేటర్ HD మల్టీమీడియా కమర్షియల్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ ప్యాకింగ్ అయితే మాత్రం మీకు దగ్గర 4 kilos వరకు అయితే వెయిట్ అయితే వస్తుందన్నమాట. సెక్యూర్ ప్యాకింగ్ అయితే మీకు వస్తుంది. ఇక ప్రొజెక్టర్ లోపల అయితే మనకు వచ్చే కంటెంట్ వచ్చేసి బాక్స్ లోపల ఒక వీడియో కేబుల్, అలాగే HDMI కేబుల్, అలాగే వచ్చేసి రిమోట్, అలాగే పవర్ కార్డ్ వస్తుంది, యూజర్ గైడ్ వస్తుంది. అండ్ ఇంటర్నల్గా అయితే మనకు ఒక ప్రొజెక్టర్ అయితే ఉంటుందన్నమాట. చూడడానికి చాలా సింపుల్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. అన్నీ రావాల్సిన కంటెంట్ అంతా దీంట్లో మీకు వస్తుంది. ఇంకా ప్రొజెక్టర్ మనకి ఫ్రంట్ వ్యూ చూసినట్టయితే ఇక్కడ మనకి 14,000 lumens లైట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఒక లైట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఒక కెమెరా అండ్ ఒక సెన్సర్ అయితే ఉంటుందన్నమాట, ఆటో ట్రబుల్ చేయడం అండ్ ఆటో ఫోకస్ కోసం. ఇక సైడ్లో మనకి హీట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు తీసి క్లీన్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 2 days ఒకసారి వాడుతుంటే చేసుకోవాలన్నమాట. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి కూడా సేమ్ మీకు ఇంచుమించుగా ఇలాగే హీట్ పంప్ అయితే ఉంటుందన్నమాట. మన హీట్ వెంటిలేషన్ బయట రావడానికి అక్కడైతే మనకి హౌసింగ్ అయితే ఇచ్చి ఉంటారు. అక్కడి నుంచి మనకి హీట్ అయితే బయటకు వస్తుంది. ఇది 2 సైడ్లు. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్తే మీకు డైరెక్ట్గా బ్యాక్ సైడ్ కింద పవర్ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకి జనరల్ పవర్ కార్డ్ అయితే వస్తుంది. ఇది మనకి మార్కెట్లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఇచ్చిన పోర్ట్స్ గురించి మాట్లాడితే ఒక USB పోర్టు అండ్ అనదర్ USB పోర్ట్ 2 ఇచ్చారు. ఒక HDMI పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 3.5mm జాక్ ప్రో పోర్ట్ ఒకటి, AV పోర్ట్ ఒకటి, IR సెన్సర్కి అయితే ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే కింద మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. దీనికి బ్యాక్ సైడ్ అయితే బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొంచెం పక్కకు వస్తే 5 watt స్పీకర్ని అయితే వీళ్ళు ఇక్కడ ఇన్బుల్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. టోటల్గా సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకి అన్ని కంటెంట్ అయితే వస్తుంది. ఇక బాటంలో వచ్చేసి మనకి సీల్ మౌంట్ కావచ్చు లేదా ట్రైపాడ్ పెట్టుకోవడానికి అయితే 2 మౌంట్స్ అయితే కింద సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరొక అదనపు ఆకర్షణ అంటే ఇది మనకి 270 degrees రొటేటబుల్ ప్రొజెక్టర్ అనమాట. మీరు దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకొని పిక్చర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. దీనికి సపరేట్గా స్టాండ్ అంటూ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ మీకు మీ ఫ్లోర్ వైట్ కలర్లో ఉన్నా సరే అక్కడ కూడా దీన్ని డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఎలా కావాలంటే అలాగా ఈజీ టు యూజ్ అని చెప్పుకోవచ్చు. నాకు దీంట్లో బాగా నచ్చింది ఈ రొటేటబుల్ ప్రొడక్ట్స్ ఈ టాప్ ట్రో AUN కంపెనీ వాళ్ళు ఎక్కువ తీసుకొస్తారు. ఇక దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 14,000 lumens లైట్ అయితే ఉంటుంది. HDMI ఆర్క్ అండ్ ఆటో ఫోకస్, సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ TB11 ప్రొజెక్టర్ వస్తుంది. ఇది 2GB 32GB ర్యామ్ అండ్ రామ్తో అయితే రావడం జరుగుతుంది. ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే మనకి 6Gen డ్యూయల్ బ్యాండ్ వైఫై చెప్తుంది. 2.5 GHz అండ్ 5 GHz రెండు సపోర్ట్ చేస్తుంది. కాంట్రాస్ట్ చేసి మనకి 10,000:1 ఉంటుంది. అలాగే 200 inches మ్యాక్స్ స్క్రీన్ వరకు అయితే ఇది మీకు వెళ్తుంది అనమాట. వాయిస్ కంట్రోల్ ఉంటుంది, 1080p నేటివ్ ఉంటుంది, 4K యూట్యూబ్ ప్రీమియం అండ్ హాట్స్టార్ ప్రతిదీ కూడా యాప్ 4K సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు మెంబర్షిప్ కానీ ఉంటే రొటేటబుల్ 270 degrees రొటేటబుల్ డిజైన్ అండ్ వైడ్ L1 సర్టిఫైడ్ 4K ఆండ్రాయిడ్ టీవీ ఇన్బుల్ట్ అయితే దీంట్లో ఉంటుంది. ఇది ఒక అదనపు ఆకర్షణ అనమాట. అలాగే వైర్లెస్ స్క్రీన్ మిర్రరింగ్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అండ్ iOS డివైస్, 4P and 4T డిజిటల్ కీస్టోన్ కూడా దీంట్లో రావడం జరిగింది అనమాట. ఒక ప్రొజెక్టర్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నీ అయితే దీంట్లో మనకైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక హోమ్ స్క్రీన్ అయితే ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది గూగుల్ టీవీకి డైరెక్ట్ కనెక్ట్ చేసినట్టే. ఇది బేసిక్గానే గూగుల్ టీవీ సపోర్ట్ చేస్తుంది. మనం స్టార్ట్ చేసేటప్పుడే గూగుల్ టీవీని మనం అయితే యాడ్ చేసుకోవాలి. సో అది చిన్న సెట్టింగ్, గూగుల్ టీవీని ఈజీగానే కనెక్ట్ చేయొచ్చు స్కాన్ చేసుకొని. సో మనకి చూడడానికి టీవీ ఈ విధంగా ఉంటుంది. కొన్ని యాప్స్ని అయితే అడిగింది. నేను నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇవన్నీ కూడా
నేను ఓకే చేసి డౌన్లోడ్ చేశాను అనమాట ఇవన్నీ కూడా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ సమ్ డేటా అనమాట. మనకైతే చాలా ఫ్రీగా ఉంది. గూగుల్ టీవీ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. ఇవి చాలా ఫ్లో బాగుంటుంది. సో మనకి చాలా స్పీడ్ అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ భలే వెళ్ళిపోతుంది కదా. స్పీడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆల్మోస్ట్ 5 టీవీ స్టిక్ మీరు పెట్టినట్టే అనమాట. అన్ని యాప్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తాయి, నో ప్రాబ్లం. అండ్ ఇది మనకి ఒక ప్లస్ అని చెప్పొచ్చు గూగుల్ టీవీ ఇన్బుల్ట్ రావడం. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో చూస్తే ఇది గూగుల్ టీవీ సెట్టింగ్స్ అనమాట. సెట్టింగ్స్లో మీకు డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్లో మీకు కోడెక్ ఉంది, HDMI CEC కోడెక్ ఎనేబుల్డ్ అని ఉంటుంది, వాల్యూమ్ కంట్రోల్. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో వచ్చేసి గేమ్ మోడ్, ఇక్కడ డైనమిక్ రేంజ్ వచ్చేసి మీకు స్టాండర్డ్ అండ్ కలర్ ఫార్మాట్ 10 బిట్ పెట్టాను. మీకు ఇక్కడ దీంట్లో కూడా మీకు సపోర్టెడ్ కానీ HDR సపోర్ట్ ఫార్మాట్ అవి కూడా పెట్టుకోవచ్చు. కలర్ ఫార్మాట్లు మనకి ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే RGB 10 బిట్ అయితే పెట్టాను అనమాట. అండ్ మనకి రెజల్యూషన్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ రెజల్యూషన్స్ ఉంటాయి. ఇది గూగుల్ టీవీలో ప్లస్ అని చెప్పొచ్చు. సో మీకు 1080p 60 Hz ఇట్లా మీకు నచ్చిన రెజల్యూషన్ మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. కమింగ్ టు బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ సౌండ్ సెట్టింగ్ ఉంది. ఈ సౌండ్ సెట్టింగ్స్లో మీకు ఆటోమేటిక్, నెవర్, నన్ను అండ్ పాస్ త్రూ అండ్ మీకు నచ్చినట్టు మీ కంపాక్టబిలిటీ నచ్చినట్టు మీరైతే సెట్ చేసుకోవచ్చు సౌండ్ సెట్టింగ్స్. అండ్ ఇంక బ్యాక్ వస్తే సో నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది, అకౌంట్ సైన్ అండ్ ప్రైవసీ, యాప్స్, సిస్టము. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ రిమోట్ అండ్ యాక్సరీస్, హెల్ప్ డెస్క్ అయితే ఉంది. మీకు ఇక్కడ సిస్టంలో అబౌట్లోకి వెళ్తే మీకు ఇక్కడ అబౌట్లో సో ఇక్కడ మీకు కనిపిస్తుంది సిస్టమ్ అప్డేటు అండ్ డివైస్ నేమ్ గూగుల్ 4K గూగుల్ టీవీ స్టిక్ అనమాట. సో గూగుల్ టీవీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ గూగుల్ Fire TV స్టిక్ అయితే దీంట్లో ఇన్బుల్ట్ అయితే వస్తుంది. చూడొచ్చు ఇక నెట్ఫ్లిక్స్, ESN, ఆండ్రాయిడ్ టీవీ బిల్డ్ అండ్ కెర్నల్ అండ్ ఆండ్రాయిడ్ ఏ వర్షన్లో ఉంది ఇవన్నీ మీరు ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఏదైనా అప్డేట్ ఉంటే మనకి అప్డేట్ క్లిక్ చేస్తే అప్డేట్ అయితే అవుతుందన్నమాట. ఇది ఫైనల్గా దీనికి అప్డేట్ కూడా ఏం లేదు, ఆల్రెడీ అప్డేట్ కూడా ఉందన్నమాట. సో ఇది దీని యొక్క గూగుల్ టీవీ అండ్ గూగుల్ టీవీ సెట్టింగ్స్. కమింగ్ టు అసలు మెయిన్ సెట్టింగ్స్కి వద్దాం. ఇది డిఫరెంట్ అనమాట, ప్రొజెక్టర్ సెట్టింగ్స్. ఇక్కడ పైన ఈ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే పిక్చర్ ఫోకస్ అని ఉంది. అండ్ మీకు పిక్చర్ ఫోకస్ క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా ఇది ఫోకస్ని అయితే తీసుకుంటుంది. అంటే ఇది ఆటోకి ఇష్టం ఆటో ఫోకస్ ఉంటుంది కాబట్టి పిక్చర్ని అయితే ఆటోమేటిక్గా ఫోకస్ చేసుకొని మనకు ఒక పర్ఫెక్ట్ పిక్చర్ని అయితే ఇస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు రిమైనింగ్ సెట్టింగ్స్లో చూస్తే సో మనకి ఆటో కీ స్టోన్ ఉంటుంది, ఆటో ట్రెపజాయిడ్ ఉంటుంది, ఆటో స్క్రీన్ అలైన్మెంటు, ఆటో అబ్స్టాకిల్ ఎవిడెన్స్, డిస్ప్లే స్కేల్లో మీకు నచ్చినట్టు ఇక్కడికి వెళ్ళేసి మీరు సపోజ్ చెప్పాలంటే మీకు ఎంత కావాలి. సో ఇప్పుడు నేను 77 అంటే నా ప్రొజెక్టర్ స్క్రీను నేను పెట్టిన డిస్టెన్స్ ఒక 12-13 ఫీట్స్ పెట్టున్నాను. నాకు ఈ స్క్రీన్ అంటే 79% అయితే ఓకే అనమాట. అండ్ మీకు నచ్చినట్టు దీన్ని అంటే ఎక్కడ పెట్టుకున్నా సరే దీంతో మీరు ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి విషయమే. అండ్ మనకి పిక్చర్ మోడ్ ఉంటుంది, స్టాండర్డ్, వివిడ్ అని. నేను వివిడ్ని మీకైతే చెప్తాను. కలర్ టెంపరేచర్ కూడా వివిడ్ వామ్ పెట్టుకోండి. అండ్ మనకి యూజర్ కూడా ఉంటుంది, యూజర్ కన్నా కూడా సింపుల్గా వామ్ పెట్టుకోండి. సౌండ్ మోడ్ ఉంటుంది, మీకు నచ్చిన సౌండ్ మోడ్స్ని ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్బుల్ట్ దీంట్లో వచ్చి ఈ 5 వాట్ స్పీకర్తో మీరు అంత పెద్దగా ఎంజాయ్ చేయలేరు. ఒక సౌండ్ బార్ని అయితే కనెక్ట్ చేసుకోండి అనమాట. లేదు ఇంకా నాకు కావాలి అంటే మీరు ఏదైనా Fire TV స్టిక్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ నాకైతే దీనికైతే అవసరం లేదు, ఇది ఇన్బుల్ట్ గూగుల్ OSతో వస్తుంది, గూగుల్ టీవీతో వస్తుంది కాబట్టి మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్తాను అనమాట. టోటల్గా ఇది దీని యొక్క సెట్టింగ్స్ అండ్ దీని యొక్క ఇంటర్నల్ ఆప్షన్స్ గురించి ఇదనమాట. గైస్ నేను ఇక్కడ పెన్ డ్రైవ్ కూడా పెట్టున్నాను అనమాట, USB. ఒకసారి USBకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే నేనేదైతే మా కిడ్స్ వీడియోస్ ఇవన్నీ కూడా స్టోర్ చేసి, కిడ్స్ వీడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇవన్నీ కొన్ని అయితే దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ కిడ్స్ వీడియోస్ అన్నీ కూడా 4K వీడియోస్, నా మొబైల్తో ఏదైతే రికార్డ్ చేసిన వీడియోస్ అన్నమాట 4K వీడియోస్. అవి ఎంతవరకు ప్లే చేయగలదో చూద్దాం. సో ఈ వీడియోస్ అయితే ఇది ప్లే చేయట్లేదు, దీనికి మళ్ళీ సపరేట్గా ఏదైనా ప్లేయర్ ఏమన్నా కావాలేమో. ఓకే, ఈ వీడియోస్ అయితే కొన్ని ప్లే అవుతున్నాయి. అంటే ఇటు చిన్నప్పుడు తీసిన వీడియోస్ అనమాట, 4K వీడియోస్, 4K 60 fps తీసిన వీడియోస్ అనమాట. ఓకే ఫైన్, కొన్ని అయితే ప్లే అయితే అవుతున్నాయి ఇక్కడ. ఇది నేను ఫోన్ రివ్యూ చేసేటప్పుడు తీసి పెట్టుకున్నాను అనమాట ఫుటేజు. ఐ థింక్ ఇది నేను తీసింది అప్పట్లో టెక్నో ఫోన్ నుంచి తీసిన వీడియో అనుకుంటా. సో మన క్వాలిటీ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది కూడా మనకు ఆ మొబైల్ వచ్చేసి 2K 30 fps వరకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దీని క్వాలిటీ అంటే పెన్ డ్రైవ్ నుంచి ప్లే చేస్తే క్వాలిటీ ఈ విధంగా ఉంది. ఓకే, మనకైతే పెన్ డ్రైవ్ నుంచి అయితే మొబైల్తో రికార్డ్ చేసిన వీడియోస్ చాలా బాగా ప్లే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ప్లే అయితే మాత్రం మీరు USB పెట్టి కూడా మంచిగా అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అవుట్పుట్ బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోస్. ఇక్కడ బిగ్ స్క్రీన్ మీద ప్లే చేస్తే మనకి క్వాలిటీ అయితే మాత్రం కలర్ స్క్రీన్ ఇవన్నీ కూడా ఏంటంటే
ఏదైతే ప్రొజెక్టర్ ఆస్పెక్ట్ రేషియోలో దీని కాంట్రాస్ట్ రేషియోతో సెట్ అయ్యేలా ఉందన్నమాట. మనకి రెడ్ కలర్ కావచ్చు, బ్లాక్ కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, కలర్ కాంట్రాస్ట్ అయితే మాత్రం బాగుంది. సో మనకి చూడడానికి అయితే ఇంప్రెసివ్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం దీని ఫైనల్ వర్డిక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నా 4 days ఆఫ్ యూసేజ్లో నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీంట్లో మీరు ఏదైతే హై ఎండ్ కంటెంట్ లైక్ 4K వీడియోస్ ప్లే చేసినప్పుడు మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ని అయితే తీసుకుంటారు 1080p వరకు కూడా. కానీ 480p ఇట్లా డౌన్ గ్రేడెడ్ వీడియోస్ చూసినప్పుడు మాత్రం మీకు అంత పర్ఫెక్షన్ అయితే ఉండదు, స్క్రీన్ స్ప్లిట్ అయినట్టయితే అనిపిస్తుంది అనమాట. నేను 120 inches స్క్రీన్ దగ్గర అయితే నాకు మంచి అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు దీంట్లో చెప్పింది 4000 lumens లైట్ అయితే క్లైమ్ చేస్తున్నారు. సో నాకైతే ఇంకొంచెం బెటర్ ఉంటే అయితే అనిపించింది. మనకి కొంచెం కాంట్రాస్ట్ అండ్ పంచి కలర్స్ వస్తే బాగుండైతే అనిపించింది అనమాట ఓపెన్గా చెప్పాలంటే. కాకపోతే దీంట్లో గూగుల్ టీవీ ఇన్బుల్ట్ రావడం, దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్ అంటే 4K డైరెక్ట్గా యాప్ సపోర్ట్ ఇవ్వడం అనేది బెస్ట్ థింగ్ అని చెప్పి మీరు వేరే అదనపు 5CV స్టిక్ కొనాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ దీంట్లో నాకు పిక్చర్ పరంగా పెద్ద కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు, కానీ ఒక 2 ఆప్షన్స్ ఇచ్చింటే బాగుండు అనిపించింది. ఇంకొంచెం లైట్ అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ HDMI పోర్ట్ ఇంకొకటి ఇచ్చింటే బాగుండని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర 18,000 దగ్గర అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు 18,000-19,000 పెట్టి ఈ ప్రొజెక్టర్ కొనొచ్చు అని నన్ను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగితే, నేను చూసిన వాటిల్లో మీరు దీంట్లోనే టాప్ట్రూ Q11 Max అని ఒక ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. దీనికి ఇంకొక 4-5,000 ఎక్కువ పెడితే అది మీకు వచ్చేస్తుంది. సో ప్రజెంట్ ఆఫ్లైన్లో మేము చాలా తక్కువ కూడా డీల్ చేస్తున్నాం దానికి వెళ్ళిపోండి. సో దానికి చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. లేదు స్ట్రిక్ట్గా నా బడ్జెట్ 20,000 లోపలే, కానీ నాకు ఒక ఫుల్లీ గూగుల్ ప్రొజెక్టర్ కావాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. వాల్యూ ఫర్ మనీ, కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉండే ప్రొజెక్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంది సేమ్ ఈ కంపెనీ నుంచే, అది మీరు ట్రై చేయమని చెప్తాను. ఇది ఈ టాప్ట్రూ Q9 Max Pro మీద నా యొక్క రివ్యూ. ఇన్ కేస్ వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.